ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. 128వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 128. ఈ కీర్తన దీని ముందు కీర్తన కలిసే ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే గృహము, దేశము యొక్క క్షేమము. గృహము, దేశము యొక్క క్షేమము. దీని అంశం అంతర్లీనంగా ఉంది. దేశము యొక్క క్షేమమే గృహము యొక్క క్షేమము అయితే, గృహము యొక్క క్షేమము ఇంటి యజమాని యొక్క ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ కీర్తన యొక్క అంశం అంతర్లీనంగా ఉంటుందన్నమాట. దేశము యొక్క భద్రత కుటుంబం యొక్క భద్రత మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబం యొక్క భద్రత తల్లిదండ్రుల పరిశుద్ధత మీద ఆధారపడి ఉంది. హెబ్రీ కీర్తన పుస్తకంలో మరి ఏ కీర్తన కూడా కుటుంబాన్ని గూర్చి ఇంతగా నొక్కి చెప్పడం లేదు. మొదటి 4 వచనాల్లో కుటుంబ జీవితంలో పరిశుద్ధతను మనం చూస్తాం. ఐదు 6 వచనాల్లో దేశం యొక్క భద్రత మనం చూస్తాం. మొదటి వచనం దేవుని యొక్క ఆశీర్వాద రహస్యం అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు అనే మాటకు సంతోషము అనే అర్థం కూడా ఉంది. ఇది బహువచనం. మనం దీనిని సంతోషం సంతోషం అనొచ్చు. సంతోషానికి దేవుడు షరతులు పెడుతున్నాడు. సంతోషకరమైన జీవితం కలిగి ఉండాలి అంటే దానికి ఒక సరైన దృక్పథం కూడా ఉండాలి. మనం సంతోషంగా జీవించాలంటే మన జీవితానికి దేవుడు కేంద్రంగా ఉండాలి. భయము అంటే సేవకుని భయం వంటిది కాదు. ఇది ఆత్మీయమైన భయం, గౌరవంతో కూడిన భయం. మనం దేవునికి భయపడితే ఇంకెవరికీ భయపడనక్కర్లేదు. సంతోషంగా మనం ఉండాలి అంటే దైవ భయం కలిగి ఉండాలని చాలామందికి తెలియదు. డబ్బు, వివాహం ఇలాంటివి తమను సంతోషపెడతాయని చాలామంది యొక్క ఉద్దేశం. బార్బరా హట్టన్ అనేటువంటి ఒక స్త్రీ యొక్క అనుభవాన్ని మనం చూస్తే ఆమె 1979లో చనిపోయిందట. 66 ఏళ్ల వయస్సులో ఆమె చనిపోయింది. 12 ఏళ్ల వయసులో ఆమె $25 మిలియన్ ఆస్తికి వారసురాలైంది. ఆ దినాల్లో అది చాలా ఎక్కువ ధనం. అయితే డబ్బు ఆమెను సంతోషపెట్టలేదు. ఆమె 7 సార్లు వివాహం చేసుకుంది. అందరూ ధనము పలుకుబడి ఉన్నవాళ్లే. వారిలో నలుగురు ఆయా దేశాలకు చెందిన యువరాజులు. ఆమె అనారోగ్యం పాలైంది. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. గుండెపోటుతో మరణించింది. డబ్బు కానీ వివాహాలు కానీ ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. వార్తాపత్రికలు ఆమెను గూర్చి రాయబడిన మాట ఏంటంటే డబ్బున్న పేదరాలు అని వార్తాపత్రికల వాళ్ళు ఆమె గురించి రాశారు. ఆమెకు కావలసింది దేవుడిచ్చే సంతోషం. దేవుడిచ్చే సంతోషాన్ని మనం సొంతం చేసుకుంటే అది ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసివేయలేరు. సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి యొక్క క్రమము ద్వారా మనకు ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాడు.
సౌర కుటుంబాన్ని మనం చూస్తే సూర్యుడి మధ్యలో ఉంటాడు, మిగిలిన గ్రహాలన్నీ దాని చుట్టూ తిరుగుతాయి. కేంద్రంగా ఉన్న సూర్యుడికి వాటన్నిటినీ క్రమపరిచే శక్తి ఉంది. సౌర కుటుంబానికి ఒక కేంద్రం ఉన్నందువలననే అది ఉనికిలో ఉంది. ఒకవేళ కేంద్రమే లేకపోతే అది ఉనికిలో ఉండదు. సూర్యునికి కూడా ఒక కేంద్రం ఉంది. పాలపుంతలో కొన్ని కోట్లాది నక్షత్రాలతో మనం పోలిస్తే సూర్యుడు ఒక చిన్న నక్షత్రం మాత్రమే. మన కళ్ళల్లో మనం 7,000 నక్షత్రాలు కలిగిన నక్షత్ర మండలాన్ని చూడగలం. మిగిలిన వాటిని మనం చూడలేం. అయితే ఈ నక్షత్ర మండలాలన్నీ వాటికి నిర్దేశించిన కక్షల్లోనే తిరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే దేవుడు వాటికి ఒక క్రమాన్ని ఏర్పరిచి ఒక కేంద్రాన్ని ఉంచాడు. ఆ పరిధిలోనే అవి ఉండాలి. ప్రతిదానికి, అది చిన్నదైనా పెద్దదైనా, అన్నిటికీ దేవుడే కేంద్రం అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. సృష్టి అంతటికీ కూడా దేవుడే కేంద్రం. మన జీవితాలకు కూడా ఆయనే కేంద్రంగా ఉండాలి. ఇది మరిచిపోయిన వాళ్లకు సంతోషం ఉండదు. మొదటి వచనంలోనే మరొక లైన్లో మనం చూస్తే, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. మన జీవితపు సరిహద్దులు సరిగ్గా ఉండాలి. దేవుడు కేంద్రంగా ఉంటే ఆయన వాక్యము ద్వారా సరిహద్దులు నిర్ణయించబడతాయి. కొన్ని విషయాలు హద్దులు దాటి ఉంటాయి. ఏంటంటే కొన్ని పుస్తకాలు మనం చదవకూడదు, కొన్ని దృశ్యాలు మనం చూడకూడదు, కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు. దేవుడు గీసిన గీతలోనే మనం ఉండాలి. దేవుని వాక్యం అనే సరిహద్దులలోనే మనం సంతోషంగా ఉండగలం. ఆ గీతకు బయట భయం, విచారం, మరణం, పాపం ఉంటాయి. మన త్రోవల్లో కాదు, ఆయన త్రోవల్లో మనం నడవాలి. లోకం వెళుతున్న త్రోవలో కాదు, దేవుడు లేని పాపపు సమాజం నడిచే త్రోవలో కాదు. దేవుడు చూపించిన త్రోవ మనకు దీవెన ఇస్తుంది. సరి అయిన కేంద్రం, సరి అయిన సరిహద్దులు మనకు ఉండాలి. సరైన సరిహద్దులు మనకు ఉండాలి. దేవుని ఆశీర్వాదము విశాలమైనది. 2-3 వచనాలు మనం చూస్తే, సరి అయిన కేంద్రం, సరి అయిన సరిహద్దులు గలవారికి దేవుడు 4 వాగ్దానాలు చేస్తున్నాడు. ఒకటి, మన ఆర్థిక స్థితి. 2వ వచనం చదివితే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. మన డబ్బులు చిల్లులు ఉన్న సంచిలో పెట్టం. మన ఆదాయము, వ్యయము ఆయన చూసుకుంటాడు. మనం దాచుకున్న దాన్ని ఆయన కాపాడుతాడు. మనం దున్ని విత్తనాలు నాటినప్పుడు పంట కోసేలా చేస్తాడు. అవి మిడతలు, పురుగులు తినివేయు. మనం పేదవారిగా ఉండకుండా ఆయన చేస్తాడు. నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని దావీదు అంటున్నాడు. దేవుడు మన కోరికలన్నీ తీర్చకపోవచ్చు కానీ మన అవసరతలు తప్పక తీరుస్తాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటాడు పౌలు గారు. అంటే మనకు శోధనలు రావని అర్థం కాదు. ఆయన కేంద్రంగా ఉంటే ఆయనే అన్నీ చూసుకుంటాడు. నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అంటున్నాడు. దేవుడు సోమరితనాన్ని ప్రోత్సహించాడు, దుబారా చేయడాన్ని ప్రోత్సహించాడు. రెండవది, మన భావోద్రేకాలు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హృదయంలో దోషారోపణ ఉండదు, కపటం, కక్ష ఉండవు. ఈ లోకంలో సంతోషం అనేది చాలా విలువైనది. మనుషులు దానికోసం ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడతారు. సంతోషం అనేది పరలోకంలో విరిసే పువ్వు లాంటిది. ఈ లోకంలో దేవుడు కేంద్రముగా గల హృదయంలో మాత్రమే అది పుష్పిస్తుంది. ఈ లోకంలో సంతోషాన్ని ఇస్తామనే వారు ఎవ్వరూ కూడా దానికి గ్యారంటీ ఇవ్వలేరు. దేవుడు మాత్రమే ఇవ్వగలడు, దేవుడు ఇస్తాడు. దేవుడు కేంద్రంగా కలిగిన వారిలో సంతోషం గ్యారంటీగా ఉంటుంది.
మన ఫోటో చక్కగా రావాలంటే కెమెరా యొక్క లెన్స్ను సరిగ్గా కేంద్రీకరించాలి. దాని సరిహద్దులు సరిగ్గా ఉండాలి. అలా లేకపోతే ఫోటో తీస్తే ఏ తలకాయో కాళ్ళో మిస్ అయిపోతాయి. కెమెరా ఫోటో తీసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని అడ్డొస్తూ ఉంటాయి. మనుషులో లేకపోతే జంతువులు అడ్డొస్తూ ఉంటాయి. వాటన్నిటిని తప్పించి మనం ఫోటో తీయాలి, లేకపోతే ఫోటోలు అవన్నీ పడతాయి. కెమెరా గురించి వివరంగా తెలియకపోయినా దాని కేంద్రం హద్దులు సరిగ్గా ఉంటే ఫోటో సరిగ్గా వస్తుందనే విషయం తెలియకపోయినా మనం చక్కగా ఫోటోను తీయలేం. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీవు కేంద్రం సరిహద్దులు సరిగ్గా ఉండేలా చూసుకో, నన్ను కేంద్రంగా ఉంచుకో, మిగిలినవన్నీ కూడా యథాలాపంగా జరిగిపోతాయి. పరిస్థితులు మసకగా ఉంటే స్పష్టత ఉండదు. స్పష్టత రావాలంటే క్రీస్తు కేంద్రంగా ఉండాలి. క్రీస్తు కేంద్రంగా ఉండాలి. కాబట్టి క్రైస్తవ జీవితం దేవుని యొక్క వాక్యములో సరిహద్దులు ఏర్పరచబడ్డాయి. క్రైస్తవ జీవితం క్రీస్తును కేంద్రంగా కలిగి ఉండి ఆ సరిహద్దుల్లో ఉండాలి. దేవుడు ఏర్పరిచిన సరిహద్దుల్లో ఉన్నంతకాలం మనం సంతోషంగా ఉంటాం. మూడవది మన భవిష్యత్. ఆదాము అవ్వలు ఏదెను తోటలో సంతోషంగా ఉన్నారు. దేవుడు వాళ్లకు అద్భుతమైన స్థలం ఉండడానికి ఇచ్చాడు. తనే వారితో సహవాసం చేశాడు. వాళ్ళు పని చేయడానికి కొంత పనిని కూడా అప్పగించాడు. వాళ్ళు కావాలనుకున్నవన్నీ అక్కడ ఉన్నాయి. దేవుడే వారి జీవితాలకు కేంద్రంగా ఉన్నాడు. ప్రపంచం అంతటిని ఏలుబడి చేసేది వాళ్లే. పాపము, వ్యాధి, బాధ, అవమానము, గొడవలు, విచారం ఇవేవి అక్కడ లేవు. వాళ్ళు చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు. వారి సంతోషాన్ని చెడగొట్టడానికి సాతాను మధ్యలో వచ్చాడు. అవధులు లేని జీవితాన్ని దేవుడు ఇవ్వలేని మరింత గొప్ప సంతోషాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని ఇస్తానని చెప్పాడు. వారి సొంత ఇష్టాలను నెరవేర్చుకునే స్వాతంత్ర్యాన్ని ఇస్తానని చెప్పాడు. సాతాను అబద్ధికుడు. తనకు లేని సంతోషాన్ని ఇతరులకు ఎలా ఇవ్వగలడు? ఇతరులకు సంతోషం లేకుండా చేస్తేనే వాడికి తృప్తి. ఆదాము అవ్వలు ఆ అబద్ధికుని మాటలు విన్నారు. అక్కడ నుండి మానవ జాతి అంతా దుఃఖములో, అశాంతిలో మిగిలిపోయింది. దేవుని కృపే లేకపోతే మానవ జాతి అంతా నిత్య నాశనానికి వెళ్ళిపోయేవారు. నాలుగవది మన కుటుంబం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉందురు అంటారు. ఇది దేవుని యొక్క వాగ్దానం. ద్రాక్షావళిని గురించి 3 విషయాలు ఉన్నాయి. అది తీగలు వేస్తుంది, గోడ కానీ కర్ర కానీ ఆధారంగా తీసుకుని అల్లుకుంటుంది. వివాహ వ్యవస్థకు ఏది ముఖ్యమో దేవునికి తెలుసు. భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకుంటారు. భార్య భర్తను అల్లుకుంటుంది. భర్త స్తంభంలాగా భార్యకు ఆధారంగా ఉంటాడు. తీగ పైకి ఎగబ్రాగుతుంది. ఆధారం దొరికిన తర్వాత అది ఎదుగుతుంది. దాని వేళ్ళు భూమిలోకి దిగిపోతాయి. సరి అయిన రక్షణ, స్థలము, సమయము దానికి ఇస్తే అది పందిరి అంతా కూడా అలుముకుంటుంది. ఆ పందిరి అంతా పచ్చని ఆకులతో, ఎర్రని పండ్లతో నిండిపోతుంది. ఆదర్శవంతమైన భార్య అలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ద్రాక్షావల్లి గుత్తులుగా కాపునిస్తుంది. తాను పొందిన సస్యరక్షణ చర్యలకు సమృద్ధిగా ఫలాలనిస్తుంది. దేవుని ఆశీర్వాదం పొందిన వివాహానికి ఫలాలు పిల్లలే. దైవభక్తి గల భార్య భర్తకు గర్వకారుడు. అతడు ఆమెకు ఆధారంగా ఉంటాడు. ఆమె అల్లుకుంటుంది. దేవుని కృపలో, జ్ఞానంలో వర్ధిల్లుతుంది. ఆరోగ్యకరమైన ద్రాక్షావల్లిగా ఎదిగింది. దేవుని కొరకు జీవించే బిడ్డలను ఫలాలుగా ఇస్తుంది. ఒలివ మొక్కలు పిల్లలతో పోల్చబడ్డాయి. ఒలివ మొక్కలు కఠినమైన రాతి నేలలో పెరుగుతాయి. వాటి వేళ్ళు రాళ్లలోకి తన్నుతాయి. రాతి సందులలోనూ బండ బేటల్లోనూ వాటి వేళ్ళు నాటుకుంటాయి. అటువంటి చెట్లు శ్రేష్టమైన ఒలివ నూనెను ఇస్తాయి. ఒలివ చెట్లు నెమ్మదిగా ఎదుగుతాయి.
అందువల్ల వ్యవసాయదారునికి ఓర్పు కావాలి. 7 సంవత్సరాల వరకు అది కాపు కాయదు. 10-15 సంవత్సరాల వయస్సు వస్తేనే కానీ దాని పండ్లు శ్రేష్టమైనవి కాదు. అయితే ఆ తర్వాత అవి సంవత్సరాల తరబడి కాస్తూనే ఉంటాయి. చెట్లు ఎదిగేటప్పుడు చూపించిన ఓర్పును బట్టి, కాపుదలను బట్టి జీవితకాలం అంతా అది ఫలిస్తూనే ఉంటుంది. బిడ్డల జీవితంలో మొదటి 7 సంవత్సరాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. మొక్కగా ఉన్నప్పుడే వంచితే మ్రానుగా బలమైన చెట్టుగా బిడ్డలు ఎదుగుతారు. ఒలీవ చెట్టు ఎండిపోయినట్టుగా కనిపించినా చిన్న కొమ్మ చాలు, అది కాస్తూనే ఉంటుంది. ఒలీవ చెట్టు నుండి 20 తరాల వరకు కాయలు కోస్తూనే ఉంటారు. ఒలీవ చెట్టు ఒక్కసారిగా నాటుకొని ఎదిగిన తర్వాత దానిని కాపాడవలసిన అవసరం లేదు. సాగు చేయని ద్రాక్ష తోటలు పాడైపోతాయి, కానీ ఒలీవ చెట్లు కాపు కాస్తూనే ఉంటాయి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడని దేవుని వాక్యం అంటుంది. సామెతలు 22:6. ఒలీవ చెట్టు నిత్యం పచ్చగా ఉంటుంది. సరి అయిన స్థలంలో దాన్ని నాటితే ఏ కాలంలోనైనా అది అందాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. మన పిల్లలు కూడా అలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒలీవ పువ్వులు గుత్తులు గుత్తులుగా పోస్తాయి, అయితే అన్ని పువ్వులు కాయలుగా మారవు. కనుక చెట్టు చాలా పువ్వులను రాల్చేస్తుంది, కాయగా మారే పువ్వులే నిలబడతాయి. సరి అయిన క్రమశిక్షణ గల పిల్లలు ఏది మంచో ఏది చెడో గుర్తించగలరు. ఒలీవలలో కూడా 2 రకాలు ఉన్నాయి. అడవి ఒలీవ చెట్లు ఉన్నాయి, మంచి ఒలీవ చెట్లు ఉన్నాయి. అడవి ఒలీవ చెట్టు సరిగా కాయలు కాయదు. ఒకవేళ కాయలు కాసినా అవి నాసిరకంగా ఉంటాయి. అడవి ఒలీవ కొమ్మను మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టలేము. అలా చేసినా ఫలితం ఉండదు. సరికదా, వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే మన పిల్లలు స్నేహితుల విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ, వివాహాల విషయంలోనూ మన పిల్లల గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. అవిశ్వాసిని వివాహం చేసుకుంటే కోరి నష్టాలు తెచ్చుకున్నట్టే. భోజనం బల్ల చుట్టూ ఉండే ఒలీవ మొక్కలను గూర్చి కీర్తనకారుడు చెబుతున్నాడు. ఒలీవ చెట్టుకు కొంత వయసు వచ్చేశాక అది ముసలదైపోయినప్పుడు దాని చుట్టూ లేత కొమ్మలు వచ్చి దానికి రక్షణనిస్తున్నట్లుగా గుబురుగా వేళ్ల నుండి మొలుస్తాయట. అలాగే దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రుల చుట్టూ పిల్లలు చేరి వృద్ధాప్యంలో వారికి సంతోషాన్ని, ఆదరణను ఇస్తారు. ఈ రీతిగా దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉండి ఆయన సరిహద్దుల్లో జీవించే వారికి ఈ 4 రకాలైనటువంటి దీవెనలు దేవుడిస్తాడు. 4వ వచనంలో మనం చదివితే, దేవుని దీవెనలో ఉన్న భద్రత, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. దేవుడు మన ఆస్తిని, మన భక్తిని గూర్చి, మన భవిష్యత్తును గూర్చి, మన కుటుంబాన్ని గూర్చి శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు కేంద్రంగా ఆయన వాక్యపు సరిహద్దుల్లో ఉన్న వారికి ఆయన ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా రెండవదిగా మనం చూస్తే 5-6 వచనాల్లో, 3 అంచెల భద్రతను ఈ వచనాలు వివరిస్తా ఉన్నాయి. 5వ వచనం మనం చదివితే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే కేంద్రంలో భద్రత. కేంద్రంలో యెరూషలేము రాజకీయ కేంద్రంగా, దావీదు పట్టణంగా, ఇశ్రాయేలులకు బలమైన దుర్గముగా మనం అనేక కీర్తనల్లో చూస్తాం. 1000 ఏండ్ల పాలనలో సియోను క్రీస్తు యొక్క రాజధానిగా ఉండబోతాం. సియోనును ఎవరు పట్టుకుంటే వాళ్ళ చేతిలోకి పట్టణము, ఆ దేశం కూడా వెళ్ళిపోతుంది. దేశం సరిగ్గా ఉంటే అంతా సరిగానే ఉంటుంది. దేశం యొక్క జీవితాన్ని దేవుడే చూసుకుంటాడు. కేంద్రంలో గనక అవినీతి, పాపం ఉందనుకోండి, అంతా నాశనమే. సియోనును మనం మన దేశ విధాన సభతో పోల్చవచ్చు. ఈ సభలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని చట్టాలు ఆమోదిస్తారు, దేశం యొక్క పరిపాలనా విధానాన్ని ఖరారు చేస్తారు. అక్కడ అవినీతి ఉంటే దేశానికి నిరీక్షణ ఉండదు.
విధాన నిర్ణేతలు నాస్తికులు అవినీతి పరులైతే పరిపాలన కుళ్ళి పడిపోద్ది, భ్రష్టు పడిపోద్ది. మన కేంద్రాన్ని గురించి మనం జాగ్రత్త పడితే దేశాన్ని గురించి జాగ్రత్త దేవుడు వహిస్తాడు. దేశ నిర్ణయాల మీద దేవుడు ఆమోదముద్ర వేస్తాడు. 2, పట్టణంలో భద్రత. నీ జీవితకాలం అంతయు 5వ వచనం బి పార్ట్ మనం చూస్తే, నీ జీవితకాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. యెరూషలేము దేశ రాజధాని. అష్షూరీయుల దాడిలో ఈ సత్యాన్ని రాజైన హిజ్కియా, యూదులు అనుభవపూర్వకంగా చూశారు. ప్రజలను దేవుని వైపు మళ్లించడం ద్వారా హిజ్కియా కేంద్రాన్ని, సరిహద్దులను సరిచేశాడు. వారి శత్రువులు దేవుడు వెనకకు తరిమి కొట్టాడు. సమస్యలతో నిండిన ఈ దినాల్లో ఈ సందేశం మనకు ఎంతో అవసరం. శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి మనకున్న ఒకే ఒక ఆయుధం దేవుని శక్తి. ఈ శక్తిని మనం నిర్లక్ష్యపడితే కలిగేది వినాశనమే. ఇంకా 6వ వచనం మనం చదివితే, దేశమునకు భద్రత. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. మన యవనస్తులను యుద్ధాలకు పంపే బదులు, దేశ యువత యుద్ధంలో చనిపోయే బదులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కేంద్రంగా నిలుపుకుంటే మన బిడ్డలు శాంతిగా, సంతోషంగా కుటుంబాలను కట్టుకుంటారు. దేవుడు మన శత్రువులతో పోరాడతాడు. హిజ్కియా తన పరీక్షలలో, శ్రమలలో విజయాన్ని సాధించాడు. అతని దినాలన్నిటిలో యెరూషలేము క్షేమముగా ఉండడాన్ని చూశాడు. అతనికి కుమారుడు పుట్టి ఎదగడం చూశాడు. మనష్య యొక్క భక్తి విషయంలో అతడు నిరాశపడినా దేవుడే చూసుకుంటాళ్లే అనే ధైర్యం అతనికి ఉంది. అందుకే హిజ్కియా యొక్క ముని మనవడైన యోషియా గొప్ప దైవభక్తి గల రాజుగా పేరు పొందాడు. కాబట్టి దేశం యొక్క భద్రత కుటుంబం యొక్క భద్రత మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబం యొక్క భద్రత తల్లిదండ్రుల పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఈ కీర్తన ఇచ్చే సందేశం ఇదే. ఇవి ఈ కీర్తనలో ఉన్న విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక.